భారతదేశం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశం. అలాగే ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నటువంటి అతిపెద్ద దేశం కూడా మన భారతదేశంని. మన భారతదేశంలో ఎన్నికలంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మొత్తం అన్ని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటాయి. భారతంలో ఎన్నికల వ్యవస్థ అంటే ఒక అద్భుతమైన వ్యవస్థగా అందరికీ పరిచయం. అంటే ఇక్కడ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా దేశ ప్రధానమంత్రిని ఎంచుకోబోతున్నారన్నమాట. 140 కోట్లకు పైన ఉన్నటువంటి భారతీయులకు ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోదీని విజయం సాధిస్తారని దాదాపుగా అన్ని ఎగ్జిక్యూటివ్ పోల్స్, సర్వే సంస్థలు అయితే ప్రకటించాయి. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి విపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం కలిపి ఇండియా కూటమిగా ఒక పేరును ముందరేసుకొని దేశ ప్రజల్లో భారతీయ జనతా పార్టీపై విషం చిమ్మే ప్రయత్నం చేసినా కూడా భారతదేశ ప్రజలైతే ఒక ఇంతు కూడా నమ్మలేదని అర్థమైపోయింది. ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు అన్ని వర్గాలు తెలుపుతున్నాయి.